హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గామిని ట్రైలర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ కంప్లీట్గా చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసరికి చాలా బాగుంది. ఎందుకంటే ఎంతవరకు అయితే సింపుల్గా కట్ చేయాలి అంతవరకు కట్ చేశారు. క్వాలిటీ కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో అయితే మెయింటైన్ చేశారనమాట. సో ఇది హై బడ్జెట్ మూవీ అయితే కాదు, లో బడ్జెట్ మూవీ అయినా సరే చాలా డీసెంట్గా కట్ చేయడం అయితే జరిగింది. మీకైతే ట్రైలర్ బాగా గమనించుంటారు. అన్ని ఎలివేషన్స్ అయితే చాలా సింపుల్గా అనిపించినాయి అనమాట. ఫైనల్లో లయన్ షాట్ అయితే వేరే రేంజ్లో అనమాట. ఇందులో చాందిని గారి రోల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో సపోర్టింగ్ రోల్లో బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టు అయితే కనిపిస్తుంది. విశ్వక్సేన్ గారు అయితే ఆయన కెరియర్లోనే ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఈ స్టోరీ వస్తుంది. మీకు క్యారెక్టర్ కూడా చాలా బాగా అయితే కనిపించే ఉంటుంది. విశ్వక్సేన్ గారు డిఫరెంట్గా అయితే అనిపిస్తున్నారు. సో వారణాసి అలాగే హిమాలయస్ వీటి మీద స్టోరీ డిపెండ్ అయ్యేలాగైతే కనిపిస్తుంది. అలాగే దేవాలయానికి దాసి ఉంటారు కదా, ఆ దాసిని గురించి సంబంధించింది కూడా చూపించేలాగైతే కనిపిస్తుంది. సో మనకి అదే కాన్సెప్ట్ని శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది, నాని గారిది. సో అదే కాన్సెప్ట్ని ఇందులో కూడా చూపిస్తున్నారు. మీకు తెలుస్తూనే ఉంటుంది. సో మంచిగా స్ట్రాంగ్గా అయితే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఈ ట్రైలర్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.